కాలము పరిపూర్ణమైనప్పుడు కాపరి వచ్చెనా అనే అంశాన్ని బైబిల్లో నుండి మనం అందరం కూడా చేద్దాము. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఎన్నో ఆశ్చర్యకరమైన సంగతులు దేవుడు ఆ బైబిల్ గ్రంథంలో రాయించాడు. వాటన్నిటిని కూడా మనం పరిశీలన చేసి మనం అందరం కూడా నేర్చుకుంటున్నాము. అయితే ఈరోజు మనం ఆలోచిస్తున్నాము, కాలము పరిపూర్ణమైనప్పుడు కాపరి వచ్చెనా అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము. దీనికి సంబంధించిన మూలవాక్యము ఎక్కడుంది అన్నప్పుడండి, అందరం కూడా దయచేసి అపోస్తులైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 4వ అధ్యాయము 4వ వచనము. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మన దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఈరోజు ఈ మూలవాక్యాన్ని బేస్ చేసుకొని మనం టైటిల్ ను ఏర్పాటు చేసుకున్నాము, కాలము పరిపూర్ణమైనప్పుడు కాపరి వచ్చెనా అనేది ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. ఇక్కడ మనం చూడగలిగితేనండి, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను అని మనము చదువుకుంటున్నాము. మరి ఇక్కడ మనం చూడగలిగితే దేవుడు యేసుక్రీస్తు వారిని పంపాడు. ఎప్పుడు పంపాడు ఈ భూమి మీదికి? దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి ఎప్పుడు పంపాడు అన్నప్పుడు, ఎప్పుడయ్యా నువ్వు పంపావు అంటే ఆయన అంటున్నాడు, కాలము పరిపూర్ణమైనప్పుడు అంటున్నాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు అంటున్నాడు. మీరు బైబిల్ గ్రంథంలో మీరు చదవగలిగితే దేవుడు ఏది చెయ్యాలన్నా, ఒక బహుమానం ఇవ్వాలన్నా, మనుషుల మీదకి శిక్ష రప్పించాలి అన్నా, ఇదిగోనండి పరిపూర్ణము కావాలి. పరిపూర్ణం అయిందో లేదో తెలుసుకున్న తర్వాతనే ఆయన బహుమానం ఇచ్చేవాడు, శిక్షణ పంపించేవాడు. ఒకసారి ఆ మాట కూడా మనం చూసుకుని ముందుకు వెళ్ళగలిగితే దయచేసి ఆదికాండము 18వ అధ్యాయము 21వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాము. నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదనో, చెయ్యని ఎడల నేను తెలుసుకొందుననేను. ఇక్కడ సొదొమ గొమొర్రాల ప్రజల యొక్క పాపములు మనం ఆలోచన చేయగలిగితే, వారు సంపూర్ణముగా చేసిరో లేదో అంటే దేవుడు శిక్షించాలి అన్నా వాళ్ళు సంపూర్ణముగా చేశారో లేదో దేవుడు చూస్తాడు. అలాగేనండి, మనము పరలోకానికి వెళ్ళాలన్నా కూడా మీరు చూడగలిగితే దయచేసి అదే అపోస్తులైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము దయచేసి 4వ అధ్యాయం 13వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకున్నాం. 4వ అధ్యాయం 13వ వచనము, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు అంటే ఇక్కడ మనము చూడగలిగితే, అంటే మనము పరలోకానికి వెళ్ళాలి అంటే, మనము నిత్య జీవాన్ని మనం పొందుకోవాలి అంటే, మనము పరిపూర్ణతలోనికి వెళ్ళాలి, సంపూర్ణతలోనికి వెళ్ళాలి. అందుకే పౌలు గారు అంటారు, నేను ప్రతి మనుషుల్ని దేవుని ఎదుట సంపూర్ణులుగా పరిపూర్ణులుగా నిలవబెట్టుటకు ఆయన ప్రయాసపడ్డాడని మనం చదువుకుంటాము. ఇక్కడ కూడా దేవుడు శిక్షించాలి అన్నా, దేవుడు పరలోకాన్ని ఇవ్వాలి అన్నా, ఇదిగోనండి పరిపూర్ణతలోనికి వెళ్ళాలి, సంపూర్ణతలోనికి వెళ్ళాలి. ఇక్కడ కూడా మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారిని కూడా దేవుడు ఎప్పుడు పంపించాడు అన్నప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకములోనికి పంపెను. అయితే ఏ కాలము పరిపూర్ణమైనప్పుడు?
ఏ కాలము పరిపూర్ణమైనప్పుడు అని అనుకుంటే దేవుడు అనుకునే కాలము, దేవుడు అనుకునే కాలం. ఇంతకీ దేవుడు అనుకునే కాలము ఏది? దేవుడు అనుకునే కాలము ఏది? యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో ఈ భూమి మీదకి రావాలి అన్నా, ఇంతకుముందు మనం చదువుకున్న వచనమో అది మొదటి రాకడలో ఈ భూమి మీదకి రావాలి అంటే యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో ఈ భూమి మీదకి రావాలన్నా కాలం పరిపూర్ణం కావాలి. యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో ఈ భూమి మీదకి రావాలి అన్నా కాలము పరిపూర్ణము కావాలి, కాలం పరిపూర్ణము కావాలి. ఇంతకీ దేవుడు అనుకునే ఏ కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపించాడు. ఏ కాలం అది, ఏ కాలము అని మనము ఇక బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితేనండి, బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మరి అనేక కోణాల్లో మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. ముందుగా మనం అందరం కూడా చూడగలిగితేనండి, ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. దయచేసి ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకున్నాము. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. మనందరికీ తెలుసు, తినవద్దు అన్న పండు తిన్న తర్వాత మనం చూడగలిగితేనండి, ఆదాము అవ్వలను దేవుడు తోటలో నుండి గెంటి వేశాడు. ఆ తర్వాత సర్పమును శపించాడు. ఆ తర్వాత సాతానును కూడా దేవుడు శపించాడు, మనందరికీ తెలుసు. ఇప్పుడు సాతానును దేవుడు శపించాడు. ఎలా శపించాడు అన్నప్పుడు ఇక్కడ అంటున్నాడు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద, నీవు దాని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. అంటే మనం ఆలోచన చేయగలిగితేనండి, ఇదిగోనండి, ఎప్పుడైతే తినవద్దు అన్న పండును తిన్నారో, తినవద్దు అన్న పండును తిన్న తర్వాత మనం ఆలోచన చేయగలిగితే, ఎప్పుడైతే పాపులుగా మారిపోయారో, ఇదిగోనండి, పాపము జరిగిన వెంటనే తన కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపించలేదు. అందుకే అక్కడ అది నిన్ను తల మీద కొట్టును అది అన్న దగ్గర మూలవాక్యంలో ఫుట్ నోట్ లో ఒక నంబర్ వేసింది మీరు చూడగలిగితే అక్కడ ఏమనుందంటే ఆయన అని ఉంది చూడండి. ఆయన సాతానును సిలువలో దాని తలను చితకదొక్కాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, అందుకే మనం చూడగలిగితే ఎప్పుడైతే పాపము జరగగానే తన కుమారుణ్ణి పంపించలేదు, కానీ కాలము పరిపూర్ణము కావాలి. మరి ఆ కాలము పరిపూర్ణం అయ్యేంత వరకు యేసుక్రీస్తు వారు ఎక్కడున్నాడు అన్నప్పుడు మనం చూడగలిగితే మనము మరి దయచేసి అపోస్తులుల కార్యములు 3వ అధ్యాయము 21వ వచనాన్ని అందరము చదువుకుందాం. 3వ అధ్యాయము 21వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. అన్నింటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యక్యము. అంటే దేవుడు ఒక కాలమును నియమించాడు, ఒక కుదురుబాటు కాలమును నియమించాడు. ఈ ప్రవక్తలకు దేవుడు ఏదేదైతే యేసుక్రీస్తు వారు రాబోతున్నారో, ఆయన గురించి ఏవైతే ప్రవచనాలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరాలి. అంటే అప్పటి వరకు యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉండాలి అన్నప్పుడు అండి, ఆయన పరలోకములో ఉండాలంటే కాలము పరిపూర్ణమైనంత వరకు యేసుక్రీస్తు వారు పరలోకములో ఉన్నాడు. ఇంతకీ మరి ఏ కాలము పరిపూర్ణం కావాలి, ఏ కాలం పరిపూర్ణం కావాలి అన్నప్పుడండి, దయచేసి ముందుగా మనం చూడగలిగితేనండి, మరి దేవుడు అబ్రహాము గారితో ఒక వాగ్దానం చేశాడు. మొట్టమొదటిగా ఏ కాలం పరిపూర్ణం కావాలి అని మనం చూడగలిగితే అబ్రహాము గారితో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. అదే మనం బైబిల్ రీడింగ్ లో చదువుకున్నాము. ఆదికాండము 12వ అధ్యాయము 1-3 వచనాలు మనం అందరం కూడా చదువుకున్నాం. ఆదికాండం 12వ అధ్యాయం 1. యెహోవా, నీవు లేచి
నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా, దేవుడు అబ్రహాము గారితో ప్రామిస్ చేస్తున్నాడు. దేవుడు అబ్రహాము గారితో ప్రామిస్ చేస్తున్నాడు. ఏమని ప్రామిస్ చేస్తున్నాడు అన్నప్పుడండి, ఇదిగో భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా అంటే భూమి యొక్క సమస్త వంశములు నీ ద్వారా ఇదిగోనండి నీ సంతానము ద్వారా ఆశీర్వదించబడతాయి అన్నాడు. మనందరికీ తెలుసు, అబ్రహాము గారి కుమారుడైన ఇస్సాకు, ఆ ఇస్సాకు గారికి మళ్ళీ 2 కుమారుడు, ఏశావు, యాకోబు. ఆ తర్వాత ఏర్పాటు చేసుకున్నాడు. ఆ యాకోబు గర్భవాసం నుండి వచ్చిన వాళ్ళే ఎవరు అన్నప్పుడు 12 మంది, 12 గోత్రకర్తలు. వాళ్ళే ఇశ్రాయేలీలుగా పిలువబడ్డారు. కాబట్టి దేవుడు అబ్రహాము గారితో ప్రామిస్ చేస్తున్నాడు, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా. ఇంకా మీరు చూడగలిగితే 7వ వచనం కూడా మనం చదవగలిగితే, అదే ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం కూడా మనం చదవగలిగితే, యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. నీ సంతానము అంటున్నాడు. ఇక్కడ నీ సంతానము అంటే ఎవరు? ఇక్కడ నీ సంతానము అంటే అబ్రహాము గారికి ఉన్న కుమారుడు ఎవరు అంటే మనందరికీ తెలుసు, ఇస్సాకు గారు. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే, ఇక్కడ మరి ఇస్సాకు గారి ద్వారా భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడతాయా, లేదంటే మరొకరి గురించి దేవుడు చెబుతున్నాడా అని మనం ఆలోచన చేయగలిగితే ఇంకాస్త మనం ముందుకు వెళ్ళగలిగితే అదే ఆదికాండము 22వ అధ్యాయము దయచేసి 18వ వచనాన్ని అందరము చదువుకుందాము. ఆదికాండం 22వ అధ్యాయము 18వ వచనాన్ని అందరం చదువుకుందాం. 18వ వచనం చదువుకుందాం. మరియు నీవు నా మాట వినినందున, ఏ మాట విన్నాడు? అక్కడ బలి జరుగుతుంది కదండి. ఇక్కడ మనము చూడగలిగితే దేవుడు మరి ఇస్సాకును బలిగా ఇమ్మన్నాడు. కాబట్టి నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును నాతోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెననెను. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే నీ సంతానము వలన కాబట్టి ప్రపంచంలో అంటే భూలోకములో ఉన్న జనములన్నీ ఇదిగో నీ సంతానము వలన ఆశీర్వదించబడుననియు. దేవుడేనండి, ఆయనే ప్రామిస్ చేస్తున్నాడు. మరి ఇక్కడ నీ సంతానము అంటే అబ్రహాము గారికి పుట్టింది ఇస్సాకు గారు, ఆ ఇస్సాకు గారి సంతానమా? నీ సంతానము అంటే ఎవరు? మనం చూడగలిగితేనండి, నీ సంతానము వలన భూలోకంలో ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆశీర్వదించబడతారు అన్నారు కదా. ఇంతకీ ఎవరు ఆ సంతానము అన్నప్పుడు అండి, అందరం కూడా గలతీలకు రాసిన పత్రిక, దయచేసి అందరం కూడా గలతీలకు రాసిన పత్రిక దయచేసి 3వ అధ్యాయము 16వ వచనాన్ని అందరము చదువుకుందాము. 3వ అధ్యాయం 16వ వచనం అందరము చదువుకుందాము. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టు నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. ఇక్కడ అబ్రహాము గారితో ఏదైతే దేవుడు ప్రామిస్ చేశాడో, వాగ్దానం చేశాడో, నీ సంతానము అంటే ఆ సంతానం ఎవరు అంటే ఇస్సాకు కాదండి. ఆ సంతానం అది ఎవరు అంటే అది
సాక్షాత్తు మహనీయుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు. కాబట్టి అందుకే అంటున్నాడు ఆయన, నీ సంతానము అంటే ఆ సంతానం ఎవరో కాదు, ఆ సంతానము క్రీస్తు, ఆ సంతానము క్రీస్తు, ఆ యేసుక్రీస్తు వారు. ఇదిగో అబ్రహాము నీ గర్భవాసము నుండి రావాలి, నీ సంతానములో నుండి రావాలి. ఎందుకంటే నీవు ఇదిగో లేక పుట్టిన ఒక కుమారుణ్ణి నాకివ్వడానికి వెనకాడలేదు. నీ త్యాగము నచ్చింది నాకు, నీ త్యాగం నచ్చింది, నా మాట నువ్వు విన్నావు. కాబట్టి నీ సంతానములో నుండి ఇదిగో యేసుక్రీస్తు వారు రావాలి. అందుకేనండి అబ్రహాము గారు ఆయన విశ్వాసులకు తండ్రి అయితే, యేసుక్రీస్తు వారు ఆయన విశ్వాసమునకు కర్త. అంటే విశ్వాసమునకు కర్త అయిన యేసుక్రీస్తు వారు ఎవరి నుండి రావాలి అంటే, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారి నుండి రావాలి. అందుకేనండి కాలము పరిపూర్ణమైనప్పుడు, ఏ కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు అబ్రహాము గారికి మాటిచ్చాడు. ఆ మాట నెరవేరే ఆ కాలము రావాలి. అందుకే యోహాను సువార్త మనం చూడగలిగితే, యోహాను సువార్త మొదటి అధ్యాయం దయచేసి 12వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకున్నాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనము, తన్ను ఎందరు అంగీకరించిరో, తన్ను అంటే యేసుక్రీస్తు వారిని ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలు అగునట్లు ఆయన అధికారం అనుగ్రహించెను. కాబట్టి మనము దేవుని పిల్లలము కావాలి. ఈరోజు మీరు చూడగలిగితేనండి, యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాకపోతే ఈరోజు అన్యజనులైన మనకు రక్షణ లేదు. అందుకేనండి భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడాలి అంటే ఎవరు రావాలి అంటే, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావాలి. ఆయన త్యాగము, ఆయన తన ఆఖరి రక్తబొట్టు వరకు ఆయన ధార పొయ్యాలి. మనము యేసుని విశ్వసించాలి. అప్పుడు మనము దేవునికి పిల్లలుగా మారుతున్నాము, నిత్య జీవానికి పాత్రులుగా మనం మారుతున్నాము. అందుకంటారు, తను ఎవరైతే అంగీకరించారో వారందరూ కూడా దేవుని పిల్లలు అవుతారు. వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. కాబట్టి దేవుడు అబ్రహాము గారికి ఒక వాగ్దానం చేశాడు. అది నెరవేరే కాలము పరిపూర్ణమైనప్పుడు. ఇంకా మనం చూడగలిగితేనండి, ఇది అబ్రహాము గారితో చేసిన వాగ్దానం అయితే, ఇక దేవుడు మరలా దావీదు గారితో కూడా ఒక ప్రామిస్ చేశాడు. ఏంటా ప్రామిస్ అని మనం చూడగలిగితే, అనేది మనం చూడగలిగితేనండి, దయచేసి అందరం కూడా దయచేసి సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని అందరము చదువుకుందాము. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాము. నేను అతనికి తండ్రినయ్యుండును, అతడు నాకు కుమారుడయ్యుండును. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఎవరి గురించి చెబుతున్నాడు అంటే, ఇక్కడ మరి సొలొమోను గారి గురించి చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు అంటే, మీరు పైన 13వ వచనం కూడా చదవగలిగితే, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యము స్థిరపరిచేదను, నేను అతనికి తండ్రినయ్యుండును. దావీదుతో ప్రామిస్ చేస్తున్నాడు, నేను అతనికి తండ్రినయ్యుండును, అతడు నాకు కుమారుడయ్యుండును. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, ఇక్కడ దావీదు గారితో సొలొమోను గారి కొరకు ప్రామిస్ చేస్తున్నాడు. మరి మనం చూడగలిగితే ఇది సొలొమోను గారి గురించి చెప్పబడినదేనా? దేవుడు దావీదుతో ఇది సొలొమోను గారి గురించి చెప్పబడినదేనా? ఇక్కడైతే సొలొమోను గారి గురించి చెప్పబడినదే. ఆ తర్వాత మనం చూడగలిగితేనండి, ఇది ఎవరికి అప్లై అయిందో మనం చూడగలిగితే, దయచేసి అందరం కూడా మరి హెబ్రీలకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము
మొదటి అధ్యాయము 5వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకున్నాము. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుందునను, ఆయన నాకు కుమారుడయ్యుండును అనియు ఆ దూతలలో ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పెనా. ఈ చదవబడిన ఈ వాక్యము మనకి ఇంతకుముందు మనం ఎక్కడ చదువుకున్నాము? సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన ఆ మాటే అక్కడ దేవుడు దావీదు గారితో సొలొమోను గారి గురించి చెబుతున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి అది ఎవరికి అప్లై అవుతుంది అని మనం చూడగలిగితేనండి, ఇదిగో సాక్షాత్తు యేసుక్రీస్తు వారికి అప్లై అవుతుంది. అందుకేనండి కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు మనం చూడగలిగితే అబ్రహాము గారితో చేసిన ఆ ప్రామిస్ ఏదైతే ఉందో అది నెరవేరే కాలము, దేవుడు దావీదు గారితో చేసిన ఆ మాట, ఇచ్చిన మాట ఏదైతే ఉందో అది నెరవేరే ఆ కాలం ఏదైతే ఉందో అదేనండి కాలము పరిపూర్ణమైనప్పుడు. దావీదు గారు రాజు, ఆయన ఒక రాజు అండి. ఆ రాజు వంశములో నుండే, ఆ రాజు గర్భవాసములో నుండే షాలేము రాజు రావాలి అనుకున్నాడు దేవుడు. అందుకేనండి అబ్రహాం నుండి యేసుక్రీస్తు వారి వరకు 2000 సంవత్సరాలు, దావీదు నుండి యేసుక్రీస్తు వారి వరకు 1000 సంవత్సరాలు, సుమారుగా 1000 సంవత్సరాలు. అంటే అక్కడ అబ్రహాము గారికి మాట ఇచ్చాడు, అలాగే దావీదు గారికి మాట ఇచ్చాడు. అది నెరవేరే కాలము ఏదైతే ఉన్నదో అదే కాలము పరిపూర్ణమైనప్పుడు. అందుకేనండి కొత్త నిబంధన ఎవరితో ప్రారంభమైందో, ఏ వచనముతో ప్రారంభమైందో ఒకసారి మీరు చూడగలిగితే మత్తయి వార్త మొదటి అధ్యాయము, మొదటి వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాం. మొదటి వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అంటే మనం ఆలోచన చేయగలిగితేనండి ఇక్కడ అబ్రహాము గారి గురించి చెబుతున్నాడు, అలాగే ఇక్కడ మనం చూడగలిగితే దావీదు గారి గురించి చెబుతున్నాడు. ఎందుకంటే అబ్రహాముకు దేవుడు మాట ఇచ్చాడు, దావీదు గారికి దేవుడు మాట ఇచ్చాడు. అందుకేనండి మనం చూడగలిగితే అలాగే ప్రవక్తల ద్వారా ఎన్నో ప్రవచనాలు యేసుక్రీస్తు వారు రాకముందే ఎన్నో ప్రవచనాలు రాయబడ్డాయి. అందుకేనండి ఇదంతా కూడా ఆ నెరవేరే కాలం ఒకటి ఉంది, అందుకే దాన్ని అంటున్నాడు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకములోనికి పంపెను. ఇవి ఈ కోణం అయితే మరొక కోణంలో కూడా మనం ఆలోచన చేయగలిగితేనండి ప్రపంచాన్ని పరిపాలించిన సామ్రాజ్యాల్లో 4 సామ్రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలించాయి. 4 సామ్రాజ్యాలు పరిపాలించాయి. ఒకటి బబులోను సామ్రాజ్యము. నెబుకద్నెజర్ రాజు మనందరికీ తెలుసు. బబులోను సామ్రాజ్యము తర్వాత పరిపాలించిందే మాదీయ పారసిక సామ్రాజ్యము. పారసికులు పరిపాలించారు. ఆ తర్వాత వచ్చిన వారే గ్రీకులు. అలెగ్జాండర్ ద గ్రేట్ అంటాం కదండి. ఈ అలెగ్జాండర్ ఆ తర్వాత ప్రపంచాన్ని పరిపాలించిన 3వ అతిపెద్ద సామ్రాజ్యమే గ్రీకు సామ్రాజ్యము. ఈ గ్రీకు సామ్రాజ్యంలో ఏం జరిగింది అన్నప్పుడు ఈరోజు మనం చూడగలిగితే గ్లోబల్ లాంగ్వేజ్ ఏంటంటే ఇంగ్లీష్ ను గ్లోబల్ లాంగ్వేజ్ అంటారు. ఏ దేశం వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ముందు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. గ్లోబల్ లాంగ్వేజ్ అంటారు. అయితే ఆ రోజు అలెగ్జాండర్ ఆ కాలంలో ఏం జరిగింది అన్నప్పుడు మనం చూడగలిగితే అప్పుడండి గ్లోబల్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఇదిగోనండి అప్పుడు గ్లోబల్ లాంగ్వేజ్ గ్రీకు. అందుకే మనం చూడగలిగితేనండి మరి క్రొత్త నిబంధన అంతా కూడా గ్రీకు భాషలో రాయబడింది. క్రొత్త నిబంధన అంతా కూడా గ్రీకు భాషలో రాయబడింది.
ఏం జరిగింది అన్నప్పుడు మరి ఈ పాత నిబంధన ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు ఏం చేశారంటే 70 మంది మేధావులు ఈ పాత నిబంధన అనేది గ్రీకు భాషలో ఉంది. ఈ గ్రీకు భాషలో ఉన్న దానిని ఈ హెబ్రీ భాషలో ఉన్న దానిని గ్రీకు భాషలోనికి ట్రాన్స్లేట్ చేశారు. గ్రీకు భాషలోనికి పాత నిబంధన అనేది హిబ్రూ భాషలో ఉంది. ఆ హిబ్రూ భాషలో ఉన్న దానిని 70 మంది మేధావులు దాన్ని గ్రీకు భాషలోనికి ట్రాన్స్లేట్ చేశారు. ఈ గ్రీకు భాషలోనికి ట్రాన్స్లేట్ చేశారు. దాన్నే ద స్టెప్జావెంట్ అన్నారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, అప్పుడు మనం చూడగలిగితేనండి గ్లోబల్ లాంగ్వేజ్ ఏంటంటే ఆ రోజుల్లో గ్లోబల్ లాంగ్వేజ్ అనేది గ్రీకు. ఇప్పుడు మన బాబిలోనియన్స్ కానివ్వండి, ఈ పారసీకులు కానివ్వండి, వీళ్ళు ఆరాము భాష మాట్లాడేవారు. అరామిక్ లాంగ్వేజ్ అంటాం కదా మనం. యేసుక్రీస్తు వారు కూడా అదే భాష మాట్లాడాడు అంటాం. ఆరాము భాష ఎవరంటే బాబిలోనియన్స్. అలాగే మాదీయ పారసీకులు ఆరాము భాష మాట్లాడేవారు. అయితే ఏం జరిగిందంటే యూదులందరూ కూడా ఇశ్రాయేలీలేమో అసూరు చెరకు వెళ్తారు. యూదులందరూ కూడా బబులోను చెరకు వెళ్తారు. ఈ బబులోను చెరకు వెళ్ళిన వీళ్ళు ఏమైపోయారంటే చాలా కాలం అక్కడ ఉన్నారు కదండి. 70 సంవత్సరాల మరి విశ్రాంతి తీసుకోవాలి యెరూషలేము. 70 సంవత్సరాల విశ్రాంతి. ఎందుకంటే వీళ్ళు విశ్రాంతి దినం అవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకుంటూ వస్తే వీళ్ళు ఎక్కడండి ఐగుప్తు దేశం నుంచి వచ్చిన తర్వాత వీళ్ళు ఎన్నైతే మిస్ చేశారో అవన్నీ క్యాల్కులేషన్ చేసుకుంటూ రాగలిగితే 70 సంవత్సరాలు యెరూషలేము విశ్రాంతి దినములు పాటించాలి, విశ్రాంతి సంవత్సరములు పాటించాలి. అయితే వీళ్ళు ఎప్పుడైతే బబులోను చెరకు యూదులు వెళ్ళారో అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళ ఒరిజినల్ లాంగ్వేజ్ వీళ్ళు మర్చిపోయారు. వీళ్ళ ఒరిజినల్ లాంగ్వేజ్ ఏదైతే వీళ్ళు ఒరిజినల్ హిబ్రూ భాష ఏదైతే యూదులు మాట్లాడేది ఏదైతే ఉన్నదో ఈ భాష మర్చిపోయారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే అలాగా బాబిలోనియన్స్ పరిపాలించారు. ఆ తర్వాత మనం చూడగలిగితేనండి మాదీయ పారసీకులు పరిపాలించారు. ఆ తర్వాత గ్రీకులు పరిపాలించారు. గ్రీకులు పరిపాలిస్తున్న కాలంలోనే గ్రీకు భాష అనేది ఏమైందంటే గ్లోబలైజేషన్ చేశాడు. మొత్తం గ్లోబలైజేషన్ చేశాడు. అందరు గ్రీకు మాట్లాడేవారు. అందుకే క్రొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది. మనందరికీ తెలిసి నెబుకద్నెజరుకు ఒక ప్రతిమను చూపిస్తాడు. ఆ తర్వాత వచ్చిందే గ్రీకుల తర్వాత వచ్చిందే రోమియులు. ఈ రోమియులు నెమ్మదిగా వీళ్ళు బలాన్ని పెంచుకున్నారు. చాలా రాజ్యాలు రోమియుల యొక్క హెల్ప్ను తీసుకున్నాయి. అయ్యా మా రాజ్యంలో ఈ పరిస్థితి, ఇప్పుడు నేను రాజు కావాలనుకుంటున్నాను, మీరు మాకు సహకరించాలి అన్నప్పుడు అక్కడ ఎవరైతే రోమియులకు అనుకూలముగా ఉంటారో అలాంటి వారిని రాజులుగా నిలవబెట్టుకున్నారు. మొత్తం ప్రపంచాన్ని రోమియులు హస్తగతం చేసుకున్నారు. ఇప్పుడు రోమిలు పరిపాలిస్తున్నారు. ఆ రోమిలు పరిపాలిస్తున్న కాలములోనే మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకు రోమిలు పరిపాలిస్తున్న కాలములోనైనా భూమి మీదకి ఎందుకు రావాలి అంటేనండి ఈ రోమిలు మనం ఆలోచన చేయగలిగితేనండి వీళ్ళు ఏమైపోయారంటే మొత్తము నెమ్మదిగా అందరినీ కూడా వీళ్ళ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. అయితే వాళ్ళు ఏమంటారు అంటే మీరు ఏ దేవుణ్ణైనా ఆరాధించుకోండి, కానీ శాంతియుతంగా మీరు ఆరాధించుకోండి. ఆ తర్వాతనండి ఈ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళే ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, ఆ తర్వాత కమ్యూనికేషన్ సిస్టమ్ కానివ్వండి, ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ ఇదంతా కూడా ఎవరి కాలంలో స్టార్ట్ అయింది అన్నప్పుడు రోమిల కాలములో ప్రారంభమయ్యింది.
ఆ తర్వాత మీరు చదువుకోండి. అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 8వ వచనం కానివ్వండి, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 5వ వచనం కానివ్వండి, 8వ వచనం కానివ్వండి, 11వ వచనము కానివ్వండి, ఇవన్నీ మీరు చదవగలిగితేనండి, ఎందుకు యేసుక్రీస్తు వారు రోమీల కాలంలోనే ఆయన ఎందుకు వచ్చాడు అన్నప్పుడు అండి, అప్పటికి ట్రాన్స్పోర్ట్ అనేది వాళ్ళు ప్రారంభించారు. అప్పటికి కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది వాళ్ళు ప్రారంభించారు. అందుకే ప్రపంచ సువార్తీకరణ అనేది సాధ్యమైంది ఎప్పుడు అన్నప్పుడు రోమీల కాలములో. మరి ఇప్పుడు సువార్త అందాలి అంటే మరి కమ్యూనికేషన్ సిస్టమ్ ఉండాలి కదా. సువార్త వెళ్ళాలి అంటే ఇదిగోనండి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉండాలి కదా. ఇదంతా ఎప్పుడు వచ్చింది అన్నప్పుడు రోమీయుల కాలములో ప్రారంభమయ్యింది. అందుకేనండి యేసుక్రీస్తు వారు ఇదిగో రోమీయులు పరిపాలిస్తున్న ఆ కాలంలో ఆయన భూమి మీదకి వచ్చాడు. అందుకే ప్రపంచ సువార్తీకరణ అనేది సాధ్యమయ్యింది ఎప్పుడు అన్నప్పుడు రోమీయుల కాలములో. అందుకేనండి ఈ కారణాన్ని బట్టి కూడా మనం ఆలోచన చేయగలిగితే, అందుకే మనం చదువుకున్నాము. ఒకసారి ఆ మాట చదువుకొని మనం ముగింపులోనికి వెళ్ళిపోదాం. దయచేసి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకున్నాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఏ కాలము అన్నప్పుడు అండి, ఒకటి ఆదాము దగ్గర నుంచి మనం చూసుకుంటూ వచ్చాము. అక్కడే సర్పముకు శాపం పెట్టాడు. ఆ తర్వాత అబ్రహాము గారికి ఇచ్చిన మాట, ఆ తర్వాత ఇదిగో దావీదు గారికి ఇచ్చిన మాట, ఆ తర్వాత ప్రవక్తల నోట నుండి వచ్చిన ప్రవచనాలు, ఆ తర్వాత రోమీల కాలంలో ఈ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, కమ్యూనికేషన్ సిస్టమ్ కానివ్వండి, ఇవన్నీ మనం ఆలోచన చేయగలిగితే కాలం పరిపూర్ణం కావాలి. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ట్రాన్స్పోర్ట్ లేదు, కమ్యూనికేషన్ సిస్టమ్ లేదనుకోండి, మరి సువార్త మనకు అందేదా మీరు ఆలోచించండి. సువార్త మన దాకా వచ్చేదా మీరు ఆలోచించండి. ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేకపోతే, అలాగే ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ లేకపోతే సువార్త మనకు వచ్చేదా? మనం రక్షణలోనికి వచ్చేవారమా? ఈ విధంగా మన గృహాలను దగ్గర మనం అందరం కూర్చుండి ఈ విధంగా దేవుని వాక్యం వినేవాళ్ళమా? అందుకేనండి ఆయన కాలం పరిపూర్ణం కావాలి అనుకున్నాడు. ఆ టైంలో యేసుక్రీస్తు వారు భూమి మీదకి పంపించాడు. అదే కాదండి, ఆయన 2వ రాకడలో ఈ భూమి మీదకి రావాలి అన్నా దానికి కూడా కాలం పరిపూర్ణం కావాలి. కాబట్టి అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మరలా నన్ను కాల్ చేసి మీరు అడగవచ్చు. మరి దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపజేయును గాక.